అంతా ఓకేనా? కాదనుకుంటా. విక్రమ్ ఎందుకో డల్గా ఉన్నాడే. మగాళ్ళకి మనకంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మాట చెప్తే ఎవడు ఒప్పుకోడు. అర్జెంట్గా హెచ్ఆర్కి లెటర్ పెట్టి శాలరీ పెంచమని అడగాలి. ఏంటి అడిగేది? తోటకూర కట్ట. ఆల్రెడీ కాస్ట్ కటింగ్ పేరుతో చాలా మంది జాబ్ నుంచి తీసేస్తున్నారమ్మా. ఇప్పుడు నువ్వు అడిగితే జాబ్ నుంచి పీకేసి ఐస్ క్రీమ్ చేతికిచ్చి నాకుంటూ వెళ్ళిపో అంటారు. వేరే జాబ్ చూసుకుంటా. బోడి వీడొక్కడిదేనా ఎయిర్లైన్స్? ఫ్లైట్ ఎక్కడికి వెళ్తా? ఎప్పుడు ఆకాశంలోనే ఉంటావా? ఆల్మోస్ట్ అన్ని ఎయిర్ ఏజెన్సీస్ కాస్ట్ కటింగ్లోనే ఉన్నాయి. ఎవడు జాబ్ ఇవ్వట్లేదు, అసలు జీతాలే సరిగ్గా ఇవ్వట్లేదు. వీడెవడే ఇలా ఫాలో అవుతున్నాడు? ఫ్లైట్లో కూడా ఫాలో అయ్యాడు, ఎయిర్పోర్ట్లో కూడా చూశాడు, ఇంకా ఇక్కడ కూడా ఫాలో చేసుకుంటూ వచ్చేసాడు. నువ్వంటే లవ్వేమో, పెళ్లి చేసుకొని పిల్లలకి అంటాడేమో. అమ్మో వస్తున్నాడే. ఆర్ యూ రుధిరా? ఎస్, మీరు? ఓ గాడ్, రుధిరా, నేను ప్రజాపతిని, నీ సీనియర్ని. హెచ్పిఎస్ స్కూల్లో మనమిద్దరం కలిసి చదువుకున్నాం. మనమిద్దరం డాన్స్ కూడా వేసాం స్కూల్ ఫంక్షన్లో. నన్నెట్టా మరిచావే, గుర్తొచ్చానా? ప్రజా, నువ్వేనా? యా, ఎగ్జాక్ట్లీ. ఎంత పెద్దవాడివైపోయావు. చిన్నప్పుడు ఎంత చిన్నగా ఉండేవాడు. చిన్నప్పుడు ఎవడైనా చిన్నగానే ఉంటారు కదా రుధిరా. సో హ్యాపీ టు సీ యూ. నేను కూడా ఫ్లైట్లో నుండి చూస్తున్నా, నువ్వా కాదా అని ఒక చిన్న డౌట్ అంతే. నేనే, నో డౌట్. తను నా ఫ్రెండ్ చైతు. ఓ ఓకే, హాయ్, నైస్ టు మీట్ యూ, గుడ్ టు సీ యూ. హలో హలో, ఇంకా చాలు. ఏం చేస్తున్నావు? ఎక్కడుంటున్నావు? నేను హోటల్ అండ్ టూరిజం బిజినెస్ కెనడాలో ఉంటున్నా. బిజినెస్ చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చా. నువ్వేంటి అక్కడ ఫ్లైట్ లో ఆ ఆలుగడ్డ చిప్స్, ఆ గంజి నీళ్ళు, ఆ సూపులే అమ్ముకుంటున్నావా? అయితే ఏం చేయమంటావు? వచ్చి నీ బిజినెస్ లో జాయిన్ అవ్వాలా? అరే అవ్వు, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. యూనో, నీ టాలెంట్ కి, నీ తెలివికి బిజినెసే కరెక్ట్. ఇగో, ఈ సాలరీస్ కి ఈ స్లేవర్ చేయడం అస్సలు ఇష్టం లేదు నాకు. మన బిజినెస్ ఇంటర్నేషనల్ వైడ్ మంచి మార్కెట్ ఉంది. ఇంకో బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? నా కంపెనీలో 10 CR షేర్ ఉంది. నువ్వు కాబట్టి నీకు జస్ట్ 3 CRకి ఇస్తా. ఐ మీన్ 10 కోట్ల వాల్యూ చేసే షేర్ ని నీకు జస్ట్ 3 CRకి ఇస్తా. నా పేరు చెప్పుకొని మంచిగా కెనడాలో ఫుల్గా సెటిల్ అయిపోవచ్చు. ఇంకోటి, ఈ వీసా గీసా ఏదైనా సరే, ఏ డాక్యుమెంట్ అయినా సరే నేను చూసుకుంటా. అరే ఇంత ఆలోచిస్తావేంటి? నీకు ఇంతకంటే మంచి ఆఫర్ ఎక్కడ రాదు, అర్థమైందా? అరే ఏదో ఒకటి చెప్పు. సరే, నాకు టైం అవుతుంది. ఇది నా బిజినెస్ కార్డ్, కీప్ ఇన్ టచ్. ఐ విల్ ఫాలో యూ ఆన్ సోషల్ మీడియా. ఓకే, యా, సీ యూ. బాయ్. బాయ్ రా. బాయ్ బాయ్. దేవుణ్ణి బాధన్నాడే, అందుకే లైఫ్ సెట్ చేసుకునే మంచి అవకాశం నీకు పంపించాడు. కాకపోతే అవకాశం కొంచెం కాస్ట్లీ. 3 కోట్లు కావాలి. డబ్బులదేముందే, కుక్కని కొట్టినా వస్తాయి. అవునా? అయితే 3 కోట్లు ఇచ్చి మంచి కుక్కని చూపించు. కొట్టడం కాదు, చంపేస్తా.